హాయ్ హలో నమస్తే అండి. నేను మీ రమణప్రియ. నేను ఇప్పుడు ఒక నిశ్చితార్థం షూట్ చేశాను, అది పెడుతున్నాను చూడండి. ఇది హైదరాబాదు సికింద్రాబాద్లో ఒక హాల్ బుక్ చేశారనమాట. చాలా బాగా జరిగింది. మా కజిన్ కొడుకు, మేమందరం నాని నాని అని పిలుస్తాం వాడిని. వాడు మంచి సాఫ్ట్వేర్లో ఉద్యోగం చేస్తున్నాడు. నిజంగా వాడి మంచి మనసుకి వాడికి మెడిసిన్ చదివిన అమ్మాయి సెట్ అయిందండి. అమ్మాయి డాక్టర్ చదివింది. ఇప్పుడు ఇంకా నీట్ ఎగ్జామ్ అది రాయబోతోంది అనమాట. చాలా బాగుంది. పిల్ల కూడా బాగుంది. చక్కగా మంచి సంబంధం. చాలా హ్యాపీగా అనిపించింది. వీడు చార్టెడ్ అకౌంటెంట్, వీడు CA చేశాడు. ఆ అమ్మాయి డాక్టర్ అనమాట. ఒక రెండు ప్రొఫెషనల్స్, ఆపోజిట్ ప్రొఫెషనల్స్ కదండి, అసలు సంబంధమే లేని ప్రొఫెషనల్స్. కానీ ఏంటంటే చక్కగా కూర్చుని మాట్లాడి నీ ప్రొఫెషన్కి నా ప్రొఫెషన్కి సంబంధం లేదు కదా అంటే అమ్మాయి ఒకటే మాట చెప్పింటండి, ఇంటి దాటినంత వరకు ఆఫీసు, ఇంట్లోకి వచ్చాక ఇల్లు. ఇది ఒక్క మాట చెప్పిందనమాట అమ్మాయి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అందరూ. చాలా మంచి పిల్ల, చక్కగా చాలా బాగుందండి. వాళ్ళు కూడా మంచి సాంప్రదాయం ఉన్న కుటుంబం, మంచిగా దొరికింది. చక్కగాను అందరూ వచ్చారు. పిలిచిన వాళ్ళందరికంటే ఎక్కువగానే వచ్చారు. చాలా బాగుంది అన్నమాట. ఇదేంటంటే యాక్చువల్గా నిశ్చితార్థం హడావిడే కదండి. ఏదో గిఫ్ట్లు కొనుక్కోవడం అని, రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం అని, అలాగే అమ్మాయికి కొంచెం కాస్మెటిక్స్, అలంకరణ వస్తువులు అన్నీ కొనుక్కోవడం. చక్కగా ఇక వాళ్ళు 5 రకాల స్వీట్లు మాకు ఇచ్చారు. 5 రకాల స్వీట్లు మేము కొనిచ్చాము. చక్కగా అలంకరణ, స్టేజ్ అది అలంకరణ అంతా చాలా బాగా చేశారండి. సికింద్రాబాద్ దగ్గర ప్యారడైజ్ దగ్గర ఉందన్నమాట హాలు. ఇక మా కజిన్ వాళ్ళ ఆయన గారు కూర్చున్నారు పీటల మీద. వాళ్ళను వీళ్ళ అబ్బాయి అన్నమాట. జరుగుతోంది. తంతు మొదలు పెట్టారు. చాలా బాగా చేశారు. నిశ్చితార్థమే పెళ్ళిలా జరిగింది. ఇది మా కజిన్ కూతురు. ఆల్రెడీ దీని నిశ్చితార్థం మీకు నెలల ముందు పెట్టాను. అది కూడా వీడియో అందరూ చూసే ఉంటారు. మా పప్పిది జరిగింది. చక్కగా అందరూ వచ్చారండి, ఎవ్వరూ మిస్ అవ్వలేదు. ఫ్యామిలీలో అందరూ వచ్చారు. అవుట్ ఆఫ్ కొంచెం మిస్ అయిన వాళ్ళు ఎవరన్నా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఉంటే ఎవరన్నా మిస్ అయ్యారేమో, కానీ చాలా బాగా చేశారు. తంతంతా చక్కగా మా నాన్నమ్మ చాలా వాడు కొంచెం మొహమాటమే కానీ చాలా ఈజీగా చక్కగా మంచిగా రెడీ అయ్యాడు. చక్కగా డ్రెస్సులు కొనుక్కుని చూడండి బుద్ధిమంతుల్లో కూర్చున్నాడు స్టేజ్ మీద. ఈ అబ్బాయి వినోద్ అని వాడి ఫ్రెండ్ అనమాట. పక్కన రితిక. ఇవన్నీ మీకు చెప్పిన వాళ్ళందరూ మాకెందుకు చెప్తున్నారని అనుకుంటారు, కానీ అందరూ వచ్చారు అని ఒక సంతోషం పంచుకోవడం కన్నా ఇంకా ఇంతకన్నా ఆనందం ఇంకేముంటుందండి. కొంతమంది మిస్ అయ్యారు, మరి రాలేకపోయిన వాళ్ళు రాలేకపోతారు. దూరభారాల నుంచి వచ్చేవాళ్ళు నిశ్చితార్థం కన్నా ఇంపార్టెన్స్ మ్యారేజ్ అని అనుకుంటారు కదా. పెళ్ళికి వెళ్దాం చక్కగా, నిశ్చితార్థం కుదరలేదు అనుకునే వాళ్ళు ఉంటారు. చక్కగా వాళ్ళేమో మా కజిన్ వాళ్ళు పెళ్లి కూతురికి గాజులు చేయించారండి. గాజుల సెట్ కూడా బంగారం గాజులు, చాలా బాగుంది. వాళ్ళు చక్కగా బొమ్మలు పెట్టారండి. పెళ్లి కూతురు బొమ్మ, పెళ్లి కొడుకు బొమ్మ, ఒక చిన్న ఆడబడుచు బొమ్మ మేము కొన్నాము. వాళ్ళు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళు ఇచ్చారనమాట. ఆ బొమ్మలు అవి చాలా బాగా అనిపించింది, చూడడానికి సంతోషంగా అనిపించింది. ప్రతి అకేషన్లోనూ అందరినీ కలుసుకోవడం, అందరితోనూ సంతోషంగా ఎంజాయ్ చేయడం, ఇదంతా ఎంతో ఆనందంగా ఉంటుందండి. ఎందుకంటే ఎవరి సిటీల్లో వాళ్ళు ఉంటారు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు, ఎవరి హడావిడి వాళ్ళది తెల్లారులేస్తే. కానీ ఖచ్చితంగా ఇలాంటి ఫంక్షన్స్ అటెండ్ అయితేనే నలుగురిని చూడగలుగుతాం, నలుగురితోనూ సంతోషంగా ఎంజాయ్ చేయగలుగుతాం. చక్కగా ఉన్న కాసేపు సంతోషంగా, మనసుకు ప్రశాంతంగా నాకు అందరూ ఉన్నారు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. దాంతో ఏంటంటే మిస్ అవ్వకూడదనే ఒక
ఎయిమ్ ఉండాలండి. ఏదైనా చిన్నదైనా పెద్దదైనా ఆహ్వానించిన వాళ్ళ ఇంటికి వెళ్ళి పిల్లల్ని ఆశీర్వదించి రావడం అని అనుకోవడం కూడా ఒక గొప్ప మనసు ఉండాలి దానికి కూడా. ఎందుకంటే మనం ఏంటిలే వెళ్ళేదేంటి, పెళ్ళికి వెళ్దాం లేకపోతే ఇలా అనుకునే కన్నా దొరికిన ప్రతి అకేషన్ని చక్కగా నలుగురితోనూ పంచుకొని సంతోషంగా గడిపి వచ్చేస్తే అదొక మెడిసిన్లా పనిచేస్తుందండి. నాకు తెలుసు దాని విలువ, అందుకని చెప్తున్నాను. మీకు అందరికీ చూసే వాళ్ళకి కొంచెం మందికి ఇదేంటి ఓవర్ అని అనిపిస్తుందేమో, కానీ అది ఏంటంటే ఒక్కసారి ఫీల్ అయ్యి మనసుతో మనం వెళ్ళాలి, అకేషన్ అటెండ్ చేయాలి, ఊరికే ఏదో వెళ్ళాం వచ్చేసాం అని కాకుండా చక్కగా సంతోషంగా ప్రతి ఒక చిన్న సాంప్రదాయాన్ని ఎంజాయ్ చేయగలిగితే దానంత టానిక్లా పనిచేసే ఒక ఇది ఇంకేమీ ఉండదండి. మనం ఎంతో ఆటోమేటిక్గా అంత మనసుకి ప్రశాంతంగా ఉంది, సంతోషంగా అనిపించింది అంటే ఏ రోగాలు గుర్తుకు రావు. ఏది ఇంక మనం ఫీల్ అవ్వకుండా చక్కగా హ్యాపీగా ఉన్నాం. ఆ హ్యాపీనెస్ మనకు కూడా అలా వచ్చేస్తుంది అనమాట. అందరినీ చూడంగానే ఒకసారి అది ఫీల్ అవ్వండి. ఎవరైనా సరే చెప్తున్నాను, ఒక చిన్న అకేషన్ అయినా పెద్ద అకేషన్ అయినా ఎవరైనా ఒక ఇన్విటేషన్ ఇచ్చారు అంటే వెళ్ళి సరదాగా నలుగురిలో కూర్చుంటే కాసేపు ఆ విందు వినోదాలు, ఆ మనుషులు, పద్ధతులు, ట్రెడిషన్స్ అన్నీ ఏం ఫాలో అవుతున్నారు, ఏం చేస్తే, ఇది చూడండి ఫ్యామిలీ ఫోటో ఎంత బాగుంది చూసారా. ఫ్యామిలీ ఫోటో ఎంత బాగా అనిపించింది. అలాగే పిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు ఉన్నప్పుడు చక్కగా డ్యాన్సులు పాటలు పాడేవాళ్ళు ఉంటారు, డ్యాన్సులు చేస్తారు పిల్లలు చక్కగా. పెద్దవాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళని కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం కన్నా అదృష్టం ఏముంటుందండి. అగో మా నానమ్మ, నాని ఇటు చూడు ఒక పోజు ఈ నవ్వు అంటే అలా పెట్టాడు చూసారా. మా నానమ్మ వీడు బంగారు తండ్రి అండి, నాకు చాలా ఇష్టం. వీడు నిజంగా బంగారం అన్నమాట వాడు. అందుకే మంచి పిల్లనిచ్చాడు భారీగా భగవంతుడు. చూడండి మరి ఎవరైనా సరే అదొక్కటి మాత్రం కుటుంబంలో ఏదైనా ఫంక్షన్స్ అకేషన్స్ అని ఉంటే ఎవ్వరు మిస్ అవ్వకుండా దయచేసి వెళ్ళండి. సాంప్రదాయానికి సపోర్ట్ చేసినట్టుగాను ఉంటుంది. అసలు ఏంటంటే మన అనేవాళ్ళు మనకు ఉండడమే భగవంతుడిచ్చిన గొప్ప వరం అండి. ఇది ఫీల్ అయ్యగలిగితే ఏ అకేషను మనం మిస్ చేయొద్దు అనే ఉంటుంది మనసులో. దాన్ని ఎంజాయ్ చేద్దాం. ఇంకేంటండి చూడండి, చాలామంది చూస్తున్నారు, వ్యూస్ ఏం నాకు రావట్లేదు, లైక్స్ రావట్లేదు, సబ్స్క్రిప్షన్ రావట్లేదు. ఈ వీడియో బాగా తప్పకుండా నచ్చుతుందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే ఒక పెద్ద ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఒక సబ్స్క్రిప్షన్ పెరిగింది అంటేనే ఒక ఉత్సాహం వచ్చేస్తుంది అనమాట. యూట్యూబ్లో వీడియోస్ అవి చేసే వాళ్ళందరికీ డబ్బులు అనేది సెకండరీ అండి, డబ్బుల కోసం కాదు. ఇదంతా ఒక ఎంకరేజ్మెంట్. మన సంతోషాన్ని 10 మందితో పంచుకుంటున్నాము అనే ఒక సంతృప్తి, ఒక్క ఎంజాయ్మెంట్ కోసమే కొంతమంది చేసేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసినంతలో తప్పేం లేదు అనిపిస్తుంది. ఇవే కాదండి, గుడి దగ్గర అయినా ఏమైనా గుడికి వెళ్ళాము అంటే భగవంతుడి సన్నిధి, ఆయన్ని 10 మందికి చూపించగలగడం కూడా కుదరాలి కదా అందరికీను. అది కూడా అందరూ చేయలేరు ఆ పని కూడాను. అది దేవుణ్ణి దర్శనం చేసుకోవడం. ఇది కేక్ కట్ చేస్తున్నారు చూసారా, కేక్ ఇద్దరి చేత కేక్ కట్ చేస్తున్నారు. ఇది కూడా పెద్ద చూడండి, చుట్టూ ఎంతమంది నించున్నారో కొత్త దంపతులకి ఎంతమంది ఆశీర్వాదం ఉంది. ఆచార్యుల వారు వేద ఆశీర్వచనం చదివారు. ఇప్పుడు ఫోటోషూట్ కోసం ఏవో పోజులు ఇమ్మని వాళ్ళిద్దరిని ఇబ్బంది పెడుతున్నారు. థ్యాంక్ యూ అండి.